ఏనాటికి ఆనాటికి చాలును అన్నాడు. ఈ మాట నిజంగా ఈ మాటని ఇలాగే తీసుకుంటే ఇలా అర్థమైద్ది. రేపటిని గూర్చి నీకు దిగులు అక్కర్లేదు, రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉన్నది ఏందో చూడు, రేపు వచ్చినప్పుడు రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. సో రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే ఏదో హడావుడి పడాల్సిన అవసరం లేదు, గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. రేపటిని గూర్చి ఈరోజే కుస్తీ పట్లు పట్టాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పగానే చెప్పినట్టు. ఏనాటికి ఆనాటికి చాలు, ఈరోజు సంగతి చూడు, రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దు, దాని గురించి చింతపడొద్దు, విచారించొద్దు, కృంగిపోవద్దు అని. చింతపడొద్దు అనే దానికి బైబిల్లో ఇంకొక అర్థం కూడా కనపడుతుంది. చింత అంటే దిగులు మనకు తెలిసి, విచారం. చింత అంటే దిగులు, విచారం. అట్లా ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అన్నారు శిష్యులు. చింత లేదా అంటే బాధ లేదా, లేకపోతే దిగులు లేదా, విచారం లేదా అనే అర్థాలతో పాటు బాధ్యత లేదా అని కూడా వస్తుంది. మేము నశించిపోతున్నాం, తుఫాను వచ్చి దోణి మీద కొడుతుంది, మునిగిపోయేటట్టున్నాం మేము. ప్రభువా నువ్వేమో నిద్రపోతున్నావు, ఏమయ్యా అసలు బాధ్యత లేకుండా ఉన్నావు నువ్వు. అర్థమైందా? అది ఇదే మాట మార్తా కూడా అంది. ఆమె నీ పాదాల దగ్గర కూర్చుని నేనేమో వంటగదిలో కష్టపడుతున్నాను, ప్రభువా నా విషయమై నీకు చింత లేదా అని అడిగింది. ఆమె కూడా బాధపడొద్దా, దిగులు పడొద్దా, విచారపడొద్దా అని కాదు. బాధ్యతలు ఎరిగిన వాడివి, నీకు బాధ్యత తెలియదా? ఒక్కదాంతో కాదని నీకు తెలియదా? అట్లా అయ్యో బిడ్డ ఒక్కటే కష్టపడుతుందని బాధ నీకుంటే మరేమ్మా అని పంపించను అని. అట్లాగే చింత అంటే దిగులు, విచారం మాత్రమే కాదు, బాధ మాత్రమే కాదు, బాధ్యత. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడని ఉంది. చింతించుచున్నాడంటే దిగులు పడుతున్నాడు, విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడు అని తీసుకుందామా? వీటన్నిటికంటే ఉత్తమంగా ఆయన మీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు అని తీసుకోవాలి. విచారపడినా బాధపడినా ప్రయోజనం లేదు, కానీ బాధ్యత తెలిసిన వాడు ఏం చేస్తాడంటే ముందు ఆ పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తెస్తాడు. కాబట్టి చింతించుట అనే దానికి విచారపడుట, బాధపడుట, దిగులు పడుట అనే అర్థాలతో పాటు బాధ్యత అనే అర్థం కూడా వస్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రేపటిని గూర్చి చింతింపకుడి అంటే బాధపడకండి, దిగులు పడకండి, విచారపడకండి, మరియు రేపటి బాధ్యతలను గురించి కూడా మీరు కలత చెందకండి అని అర్థం తీసుకోవాలి. ఇదే నిజమైతే మరి సామెతల్లో అలా ఎందుకు చెప్పాడు? అక్షరార్థంగా తీసుకుంటే రేపటిని గురించి నువ్వు దిగులు పడొద్దంటే మరి బాప్తీసం ఎందుకు? బాప్తీసం ఎప్పటికీ తీసుకుంటున్నా, ఇప్పటికా భవిష్యత్తుగా? సేవ ఎందుకు? ఈ సేవ ఇప్పటి ప్రయోజనాన్ని ఆశించా, భవిష్యత్ ప్రయోజనాన్ని ఆశించా? ఈ సిద్ధపాట్లను కూర్చున్నట్టు ఉపదేశం ఎందుకు? సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, అట్లా ఉండండి, ఎట్లా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, భక్తి కలిగి ఉండండి, ఆత్మీయత కలిగి ఉండండి. ఎన్నెందుకు? నువ్వేగా చెప్పావు రేపటిని గురించి చింతించొద్దని, రేపటిని గురించి చింతపడొద్దని నువ్వే చెబుతావు. మళ్ళీ మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగు చూడండి అని మళ్ళీ నువ్వే చెబుతావు. నువ్వే చెప్పావు రేపటి గురించి వద్దు నీకని. రేపు వచ్చినప్పుడు రేపు చూసుకుంటుంది నీకెందుకు అన్నావుగా. మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మనుష్య కుమారుడు ఏ గడియన వచ్చునో మీకు తెలియదు కాబట్టి ఆయన ఎదుర్కొన్నట్టుకు సిద్ధంగా ఉండండి. వచ్చి మీరు జాగ్రత్త కలిగి ఉండమనేగా అనేగా. నువ్వే వద్దంటావు, మళ్ళీ నువ్వే జాగ్రత్తగా ఉండమంటావు. ఇది ఏమి? దేవునికి స్తోత్రం. చేసేయండి ఆ ఆత్మ సంబంధమైనవి, భవిష్యత్తుకు సంబంధించి అనుకుందాం. ఇక్కడ రేపటిని గురించి చింతించొద్దన్నాడా? మళ్ళీ సామెతలు చూడేమంటాడు. ఇప్పుడు రేపటి గురించి దిగులు పడకుండా శుభ్రంగా ఈ పూటకి చేసుకొని తిని నిద్రపో అంటే అలా నిద్రపోతే మళ్ళీ చూడేమంటున్నాడు. చూడు సామెతల దన్నంలో చీమల దగ్గరకు పొమ్మంటున్నాడు. అది కూడా 6వ అధ్యాయమే. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. ఏమంటే 8వ వచనం చూడు. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. ఎప్పటికీ? అప్పటికా భవిష్యత్తుకా? పెద్దగా చెప్పండి నాయనలారు. ఏమయ్యా రేపటిని గురించి దిగులు పడొద్దని నువ్వే చెబుతావు. సరే లేక రేపటి గురించి దిగులు వద్దన్నాడుగా మనకెందుకులే అని వదిలేస్తామే. స్వామిరే బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదా? చీమలు చూసి సిగ్గు తెచ్చుకో, చీమలు చూసి సిగ్గు తెచ్చుకో. కోతకాలమందు, వేసవి కాలమందు ధాన్యం వచ్చే టైంలో అవి మొత్తం స్టాక్ చేసుకుంటాయి.
భవిష్యత్తు పొదుపును చూడాలంటే చీమలే మనకు సూపరం. మీరు చీమల పుట్టలు ఎప్పుడన్నా తవ్వి చూసారా? పెద్ద స్టాక్ ఉంటుంది వాటి చీమల గోడాలు ఉంటాయి అని. మనం చీమలకి వెళ్ళి చూస్తే ఆహార పదార్థం కానీ వాటికి మనం చూపించామంటే ఇక అంతా మూత పనిలోనే ఉంటాయి. స్తోత్రం. ఎట్లొచ్చింది అంత రేపటిని కూర్చి నువ్వు అతిశయపడొద్దు, చింతపడొద్దు, ప్రణాళికలు రచించొద్దు అని చూపిస్తున్నాయి. ప్రణాళిక అంటే ఏంటి? రేపు మనం ఒక పట్టణం వెళదాం, ఒక సంవత్సరం ఉందాం, పైసలు కమాయిద్దాం, లాభం సంపాదించుకుందాం. ఈ ప్లాన్స్, ప్రణాళికలు. మూడు చింతపడొద్దు, అతిశయపడొద్దు, ప్రణాళికలు వేయొద్దు. మరి ఈ వీటిని మనం బేస్ చేసుకుంటే ఇంకా రేపటి గురించి చింతే లేదు. కానీ మళ్ళీ ఇదే సామెతల్లో ఇందాక చూశాంగా 6:6 ఏమన్నాడు? సోమరి బుద్ధి లేదు, కష్టపడి సమకూర్చుకునేటప్పుడు సమకూర్చుకోవద్దు, ఇప్పుడు దాచిపెట్టుకుంటే రేపటికి పనికొస్తాయి అని ఆయన. ఏ క్యా హే? ధర్మ సందేహం. అసలు ఇలాంటిది ఒకటి ఉందని మీకు తెలుసా? ఇలాంటి ప్రశ్న ఒకటి ఉందని మీకు తెలుసా? తెలీదు. రైట్, అది చెప్పడానికి నేనుంది. దేవునికి స్తోత్రం. వినండి, చెప్తా. రెండు కరెక్టే. రేపటిని గూర్చి నువ్వు చింతపడొద్దు అన్నది కరెక్టే. రేపటిని గూర్చి నువ్వు చింతపడాలి అనేది కూడా కరెక్టే. ఎట్లా కరెక్ట్ అయింది? అయితే చింతపడొద్దనన్నా చెప్పాలి, లేదా చింతపడు అనన్నా చెప్పాలి. చింతపడొద్దు ఎలా కరెక్ట్ అయింది, చింతపడు అనేది ఎలా కరెక్ట్ అయింది? ఏదో ఒకటే కరెక్ట్ అయింది అనిపిస్తుంది, కానీ రెండు కరెక్టే. ఎలాగో చెప్తా. సామెతలు 27లో రేపటిని గూర్చి అతిశయపడొద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపటిని గూర్చి అతిశయపడటం అంటే ఏంటి? ఒక మాట ఆలోచిద్దాం. ఒక ధనవంతుడి గురించి బైబిల్లో సాక్ష్యం చెప్పాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ సంవత్సరం వాడికి విస్తారమైన పంట పండింది. ముందే మంచి సౌండు. ఈసారి ఇంకా డబుల్ సౌండ్ వచ్చింది మనవాడికి. స్తోత్రం. అంటే బాగా ధాన్యం వచ్చేసింది. ఇక వాడు కూర్చొని అనుకుంటున్నాడు, ఈ సంవత్సరం పండిన పంట సంవత్సరాలకు సరిపోయిన పంట. ఇక పాత కొట్లు, పాత గూడాలు చూసుకుంటున్నాడు, గోడౌన్స్. ఇంకొక పదంలో గోదాము అని కూడా అంటారు. అవన్నీ చూసుకుంటా సరిపోయి ఉడదీసేయాలి, ఇంకా పెద్దవి కట్టించాలి. మామూలుగా వస్తే పెద్ద పంట వచ్చేసింది. ఈ కొట్లు తీసి కొత్తవి కట్టిస్తా, ధాన్యమంతా అందులో స్టాక్ చేపిస్తా. ఇక ఈ ధాన్యమంతా ఇందులో చేరిందంటే సంవత్సరాలకి ఇక నన్ను గలిచేవాడు ఉండడం, ఏంది అనేవాడు ఉండడం. ఇక తినటం, తాగటం, సుఖించటం. ఆడు చెప్పుకుంటున్నాడు ప్రాణానికి ఏమని, నా ప్రాణమా. వాస్తవంగా రిఫరెన్స్ ఆడు పడిపోవాలి. లూకాసు వార్త 12:16 లేదా మీ బైబిల్లో అన్న ఓపెన్ అయి ఉండాలి. నేను జస్ట్ ఒక పాయింట్ చెప్పగానే పట్మని వెళ్ళిపోవాలి. ఇది ఫలానా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. లూకాసు వార్త ఎప్పుడు అభివృద్ధి చెబుతారండి? కాస్త స్పీడ్ అవ్వండి. ఇంత బైబిల్ తెచ్చుకున్నారా? సెల్ ఫోన్లో తెచ్చారా? మీకు దండం పెడతా, కాస్త బైబిల్ చేతిలో పట్టుకోండి. వందనాలు. పిల్లరా, వాడు అనుకుంటున్నాడు సంవత్సరాలకు సరిపడిన పంట పండింది, మంచిగా ఇక భద్రం చేసుకుంటాను, తింటాను, తాగుతాను, సుఖిస్తాను అనుకొని ప్రాణంతో చెప్పుకుంటాను, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్పుకొందునను కోనేను. ఇది రేపటిని గూర్చి అతిశయపడటం అంటే విస్తారంగా సమకూర్చుకొని ఇదంతా పోగేశాను, ఇక నేను హాయిగా అనుభవిస్తాను, ఇక రేపటి కూర్చున్న నాకు దిగులు లేదు. కొంతమంది జాబ్ సంపాదించాను, నాకే ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. పెద్ద బిజినెస్ పెట్టాను, రేపటి కూర్చున్న దిగులు నాకు. ఓయబ్బా, లక్షల వడ్డీలకి ఇచ్చాను, ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. మొత్తం నాకు 12 ఇళ్ళు ఉన్నాయి, 12 ఇళ్ళు పెద్ద మొత్తం కిరాయికి ఇచ్చా, నాకు రేపటి కూర్చి దిగులు. ఎందుకంటే ఇల్లు నేను ఉన్నంతకాలం ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ ఇంటి కిరాయిలు తీసుకొని హాయిగా బతికేస్తా. నాకే అది రేపటిని కూర్చిన అతిశయం అంటే. ఏమన్నాడంటే, రేపటిని కూర్చి నాకు ఉంది, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, అతిశయపడద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అర్థమైందా? మేఘ మరి
ఏం జరిగిందో మీకు తెలుసు ధనవంతుడి స్టోరీలో. తన ప్రాణానికి తినుము త్రాగుము సుఖించమని చెప్పుకుందాం అనుకున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ వానితో అంటున్నాడు, ఓయే ధనవంతుడా, నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని చెప్పుకొనడానికి ఆలోచిస్తున్నావు. ఏది రేపటి నుంచి పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఏ ప్రాణమునకు నువ్వు చెప్పుకుంటున్నావో, ఏ ప్రాణమా సుఖించమంటున్నావో, ఏ ప్రాణమా సంతోషించమంటున్నావో, ఏ ప్రాణమా తినుము త్రాగుమంటున్నావో ఆ ప్రాణము తీస్తా ఉన్నారు. ఈ రాత్రి నీ ప్రాణము నిన్ను విడిచిపోతుంది. నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నిజమే, జీవితమంతా కష్టపడి రేపటికుండాలా అని రేపు అని ఈరోజు దేవుడిచ్చిన మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆదరణకరమైన జీవితాన్ని కోల్పోయి అశాంతిలో, ఆవేదనలో, అన్వేషణలో, కలతలో బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది. రేపు అని అలాగని సమకూర్చుకొని చివరికి ఆ రేపు అనేది లేకుండా ఈనాడే వెళ్ళిపోతే లాభమేమి? ఇప్పుడు చెప్పండి మరి. ఇప్పుడు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. జంతువులు పక్షులు రకరకాల జీవరాశులు. విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. దేవుని యందలి విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. ఎందుకు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, గోదాముల్లో, గరిసెల్లో, కొట్లల్లో దాచుకోవు. ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. ఈ రోజుకు ఆహారం కోసం పొద్దున్నే లేసి కిలకిలారావాలతో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి. ఆహారాన్వేషణకు బయలుదేరతాయి, అవి తింటాయి, పిల్లలకు పెడతాయి. సాయంత్రం వేళకి మళ్ళీ గూడి దగ్గరికి వచ్చి, ఈ పూటకి మా కడుపు నింపిన దేవా నీకు స్తోత్రమని మళ్ళీ కిలకిలారావాలతో మళ్ళీ ఒకసారి స్తుతించి సాయంత్రానికి నిన్నకుండిపోతాయి. అంతకుముందు హైవేల పక్కన అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఆ చెట్ల మీద పక్షులు ఉండే, అప్పుడప్పుడు అట్లాంటి చూస్తుండేవాళ్ళం. మనలాగా దిగులు పడవు, విచారపడవు. ఏ చిలకైనా మీరు చూడండి, చిలకలు చూడండి, ప్రార్థన తోటలో ఉన్నాయి చూడండి, పోయి చిలకలు అంటే బంధించిన చిలకలు కాదు, న్యాచురల్ ప్యారెట్స్. సందడి నాకు అనిపించింది, మనుషులు ఈయంతో సంపాదించి కూడా దిగులు పడి భయంకరంగా జబ్బులు పాలే గందరగోళం అవుతున్నారు. అవకాశాలు ఉండి కూడా రేపు వాన పడిద్దో తెలియదు, వరద వచ్చిద్దో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు వాటికి. కానీ ఈ రోజుకి అంత ఆహారం తిని అవి పడే పాటలు చూడాలా, ఏమి కిలకిలలో కళకలలో. బ్రదర్స్ స్తోత్రం. అసలు అంత ప్రశాంతంగా ఎలా? మీరు నమ్మండి నమ్మపోండి, నాకు అనిపించింది దేవుడు అవకాశం ఇచ్చి చిలకలాగా మారే ఛాన్స్ ఇస్తే నేను కూడా చిలకలాగా మారి రెక్కలతో ఎగురుతూ అసలు అవి సంతోషిస్తున్న ఆనందంలో నేను కూడా పాలుపంపులు పొందితే అంత బాగుండి అనిపిస్తుంది. అంత సందడిగా ఉంటాయండి. కూర్చుంటాయి, పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాయి, మళ్ళీ సడన్గా లెగుస్తాయి, కిలకిల తిరుగుతాయి, మళ్ళీ కాసేపు అల్లు ప్రాంగనే మళ్ళీ వచ్చి కూర్చొని అసలు వాటి సందడి మామూలుగా ఉండదు. కొంతమంది ఇళ్లలో జాలీల్లో పెట్టి చూస్తుంటారు, అక్కడ వాటి హ్యాపీనెస్ కనపడదు. న్యాచురల్గానే ప్రకృతి సిద్ధంగానే చూడాలా, అది భలే ఉంటుంది. అది ఇది నాకు నచ్చింది, మీకు నచ్చిద్దో లేదో నాకు తెలియదులే. కొంతమందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. చిలకల మాకు చిలకలు చూసి అంత ఖాళీ ఆడుందిలే. మా ఊరే చిలకలూరిపేట. దేవుని స్తోత్రం, సమృద్ధి. నాకు సంతోషం. వాటికి ఎంత విశ్వాసం. అమ్మో రేపు ఆనబడితే ఎట్లా, మనం ఎగరాతి కాదు, మన రెక్కలు తడిసిపోతాయి, మనకు ఆహారం దొరకదన్న చింత వాటికి లేదు. అవి ఎంత సృష్టికర్త మీద డిపెండ్ అయ్యాయి. నిజమే, ఇన్ని జాగ్రత్తలు చేసుకొని ఇన్ని కుస్తీలు పడి మనకన్నా పస్తుంటుందేమో కానీ వాటికి పస్తుండదు. మరి ఎట్లా లైన్ చేస్తాడో ఏమో, ఏ రోజుకు ఆ రోజు ఆ చిన్ని పొట్టలకు కావాల్సిన ఆహారం రెడీ చేసి అందిస్తాడు ఆయన. విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచలేదు చూడండి. అందుకే భక్తుడు పాడుకున్నాడు, నీ పక్షులను నిత్యము పోషించుచున్నావు, పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు. రేపటికి దాచిపెట్టుకున్నావన్నా అతిశయం లేదు, రేపటికి లేదు ఎట్లా అని భార్య చిలక భర్త చిలకతో వాపోయి దిగులు పడి పీడించింది లేదు. ఏమండి, మనకి వారం రోజులకి దిగులు వెళ్ళండి అని ఆనందపడ్డది లేదు, అతిశయము లేదు, మరియు చింత కూడా లేదు.
నేటికి దేవుడే, రేపటికి దేవుడే, ఎల్లుండికి దేవుడే, ఆ తర్వాతి రోజు కూడా. కానీ గూట్లో కూర్చోవు, గూట్లో కూర్చో. కొంతమంది మరీదా పరలోక ప్రార్థన చేసి ఇంట్లో కూర్చుంటే ఎట్ట? పరలోక ప్రార్థన చేయండి. నీ రాజ్యం, నీ చిత్తం, మాకు కావాల్సిన నేడు మాకు దయచేయని తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంటే, నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడిగి ఎక్కడ దేవుడు దాన్ని సిద్ధపరిచాడో దాన్ని పొందుకున్నట్టుకు మనం పనికి వెళ్ళవలసింది. చిలకలు దేవుణ్ణి అడుక్కుంటాయి, పక్షులు దేవుణ్ణి అడుక్కుంటాయి, పిచ్చుకలు దేవుణ్ణి అడుక్కుంటాయి. అడుక్కుని అక్కడే కూర్చో గూట్లో రెక్కలు సాచి ఎగిరి ఎక్కడ దాచాడో దేవుడు నాకని వెతుక్కొని పొందుకుంటాయి. అవునా? రైట్. పరలోక ప్రార్థనలో చెప్పిన 7 అంశాలు కూడా మనం సాధించుకోవలసినవి. అది తమ్ముడు రహస్యం. మందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నేను గదిలోనే కూర్చుంటాను అంటే కుదరదు. ఆయన నామం పరిశుద్ధపరచబడటానికి, ఆయన నామం మయంపరచబడటానికి ఏం చేయాలో అది నువ్వు చేయాలి. నీ రాజ్యం మాకు వచ్చును గాక, నేను ఇంట్లో తలుపులేసుకొని కూర్చుంటా అంటే కుదరదు. ఆయన రాజ్యం రావడానికి నువ్వేం చేయాలో అది చేయాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక, నేను మాత్రం తలుపులేసుకొని కూర్చుంటా అంటే కాదు. ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వేం చేయాలో అది చేయాలి. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, నేను మాత్రం తలుపులేసుకొని. ऐसा नहीं होता भैया, ऐसा कैसा होता? तू बाहर को जाना जी. దేవునికి స్తోత్రం, నీకు సిద్ధపరిచాడు, దాన్ని పొందుకోవాలి కదా. మా రుణస్తుల కారం నీవు మా రుణములను క్షమించు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఒకరు ఏళ్ళ తప్పు చేస్తారు, ఒకరు ఏళ్ళ తప్పు చేస్తారు. ఆ తప్పు ఒప్పుకుందాం, వాళ్ళు కాస్త ఏమన్నా అందుతారేమో అంటే క్షమాపణ అడుక్కుందామని వాళ్ళ కోసం వెతుకుతుంటే ఆ మనిషి ఎక్కడ కనపడగానే అవతల మనిషి అటు నుంచి అటే ఇటు వస్తే ఎక్కడ క్షమాపణ అడుగుతారో క్షమించాల్సి వచ్చిద్దని ఆ మనిషికి అందకుండా పోతుంటారు. నిజమా కాదా? ఇదో అబద్ధాలు అనుకుని చెప్పు, నిజమా కాదా? మనకి ఇష్టం లేదు ఆమెను క్షమించడం, కానీ అందుబాటులో పోయామంటే సారీ అక్క అనే అవకాశం ఉంది, సారీ అన్న అనే అవకాశం ఉంది. ఈ సారీ అనే 2 ముక్కలతో వాళ్ళు చేసిన పనులన్నింటినీ కొట్టేసుకోవడం ట్రై చేస్తూ ఉంటారు. చేసిందంతా చేసి ఎవరికి 2 ముక్కలు సారీ అంటారు అంటే సరిపోయింది. ఆయన వాళ్ళని ఎంత బాధపడ్డాం. కాబట్టి నేను ఆ మనిషి అక్కడ ఉందే, నేను అటు బాగుంది. ఎందుకు? క్షమాపణ అడగటానికి ఆ వ్యక్తికి అందుబాటులోకి నేను వెళ్ళకూడదు. అది న్యాయంగా దాని కేసు రాస్తాడు దేవుడు. నువ్వు అందుబాటులోకి వెళ్ళి సమీపంలో ఉన్న వాడు క్షమాపణ అడగకపోతే వాళ్ళ లెక్క వాంది, కానీ వాడు క్షమాపణ అడగటానికి వాడికి అందకుండా తిరిగితే అది మాత్రం కేసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా విషయంలో మాత్రం నేను ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటా, కానీ దేవుని ఎడల తప్పు చేసినప్పుడు మాత్రం కొంచెం శిక్ష విధిస్తా. నీ ఎదుట దేవుని సాక్ష్యానికి భంగకరం, దేవుని నామానికి దూషణ అని కూడా భయం లేకుండా నా ఎడల తప్పు చేస్తే నేను అందుబాటులోకి వెళ్తా, ఇంకా దగ్గరికి వెళ్తా, క్షమించమని అడుగుతారేమో. నా ఎడల తప్పు చేస్తే తప్పించుకొని తిరగను, కానీ దేవుని నామానికి దూషణ కలిగే విధంగా, దేవుని నామానికి అవమానం కలిగే విధంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తిని మళ్ళీ నేను క్షమించి సామీప్యంలోకి తీసుకున్నాను అనుకో, సంఘానికి దేవుని భయం పోతుంది, సంఘానికి దేవుని భయం పోతుంది. ఏం పర్వాలా, మనం ఏ గడ్డి తిని ఎక్కడ రోడ్డెక్కి ఏ లేక వ్యవహారం చేసినా చాలేమన్నా రాని అంటాడే. అంటే అప్పుడు పవిత్రత కోల్పోయిన సంఘం అయింది, నైతిక విలువలు లేని దిగజారుడు సంఘం అయింది. కాబట్టి సంఘం యొక్క పవిత్రత కాపాడబడినట్లు ఖచ్చితంగా సంఘానికి ఎఫెక్ట్ కలిగించే విధంగా, సాక్ష్యానికి డ్యామేజ్ చేసే విధంగా, దేవుని నామం దూషణ పాలయ్యే విధంగా కానీ ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి బహిరంగ శిక్ష తప్పదు. నేను కాదు, దేవుడు నిన్ను క్షమించాలి. రెండవది, ఏ సభ్య సమాజం ముందు, ఏ సంఘం ముందు నువ్వు తేడా పడ్డావు, సంఘం అంతా క్షమించాలి నిన్ను. నేను ఒక్కడిని క్షమిస్తే నువ్వు సంఘం ఎదురు తప్పు చేశావు, నా మట్టుకు నా ఎదురు నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తే అయిపోతుంది. కానీ సంఘం ముందు తప్పు చేసినప్పుడు సంఘం మొత్తం కలిసి క్షమిస్తేనే నీ క్షమాపణ. అందుకే బరి తెగించి రోడ్డు ఎక్కకుండా జాగ్రత్త పడాలని చెబుతుంది. అంటే రహస్య పాపాలు చేయమంటున్నానా? అది తగదు. బరి తెగించి ఏముందిలే, గుర్తుపెట్టుకోండి, దేవుడన్నా అయ్యా తేడా పడ్డానంటే సరిపో అంటాడు, కానీ సమాజం అనదు, సమాజం అనదు, క్షమించదో సమాజం. దేవుని సంఘం అన్న పోన్లే అనుకుంటుందేమో, కానీ అన్ని సమాజం అసలు క్షమించదు. అందుకే బరి తెగించకుండా జాగ్రత్త పడాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కొద్ది చేతులు ఎత్తితే ఏం తెగించొద్దు. కొన్నిసార్లు ఆవేశాలు, తావసాలు, కోపాలు, టెంప్టేషన్స్, శరీరేచ్ఛలు హద్దులు దాటేటట్టు చేస్తాయి, బరి తెగించి నీచానికి దిగజారేటట్టు చేస్తాయి, కొంప ముంచుతాయి. అందుకే సాక్ష్యం పోయిందంటే రాదు, అందుకే జాగ్రత్త పడాలి. కాబట్టి సంఘం ఎదుట తప్పు చేస్తే సంఘం మొత్తం క్షమిస్తేనే నీకు ఛాన్స్, లేకపోతే కష్టం.
అందుకే ఆత్మీయ నాయకుడు అనేవాడు సంఘం ఎదుట తేడా పడ్డ వాళ్ళని కొంచెం తీవ్రంగానే తీసుకుంటాడు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. అలా కాకుండా వ్యక్తిగతంగా నా ఎడల తప్పు చేస్తే ఆ వ్యక్తికి నేను అందాలి, నీ ఎడల తప్పు చేస్తే ఆ వ్యక్తికి నువ్వు కూడా అందాలి. ఆ వ్యక్తి క్షమాపణ అడుక్కోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఆ మనిషి ఆడ కనపడగానే ఇటు జంప్ అయ్యావు అనుకో, 2-3 సార్లు ప్రయత్నించి వాళ్ళు బాధపడతారు. నా ముఖం చూడటానికే ఇష్టపడట్లేదు, నేను అక్కడ కనపడితే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుందక్క, నేను ఏం క్షమాపణ అడిగేది? ఇంటి ముంగిటికి వెళ్తే నన్ను చూసి పెటామని తలుపులేసి టపామని గడేసింది, ఇంక నేనేం అడిగేది పోయి? ఆ మనిషి కాస్త ఏదన్నా నాకు వెళ్ళి సావధానంగా చూస్తే కదా. ఇప్పుడు ఈ ముక్క ఎక్కడొచ్చింది మనకి? మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం నీవు మా రుణములను, ఓకే ప్రభా, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం నీవు మా రుణములను క్షమించుకో, నేను మాత్రం తలుపేసుకుని లోపలే కూర్చుంటా. ఎట్లా? అర్థమైందా? బయటికి రావాలి. మమ్మల్ని శోధంలోనే ఎదాక దుష్టి నుండి కీడు నుండి తప్పించు, నేను మాత్రం శోధింపబడే స్థలాల్లోనే కూర్చుంటా అంటే ఎట్లా? ఏయా, కొంతమంది తేడాపడే స్థలాల్లోనే కూర్చొని ప్రభువా రక్షించు, ప్రభువా కాపాడు, ఈ శోధన నుండి తప్పించు నాయన అంట. దెయ్యం ముఖం వేసుకొని ఆడెందుకు కూర్చున్నా? ఆడెందుకు? అది నువ్వు శోధించబడే స్థలం అని నీకు తెలిసినప్పుడు నువ్వు అక్కడ నుంచి పారిపోరా అని వాక్యం చెబుతుంటే నువ్వు ఆడే కూర్చొని ప్రభువా తండ్రి అంటే ఎట్లా కుదిరింది? నువ్వేమన్నా మహిమ శరీరం ధరించున్నావా? నీకు తెలియదు నీ శరీరం ఏందో? యోసేపు అంతటి వాడికి అర్థమై చంపాడు అక్కడ నుంచి. ఆమె అడి తిరిగి యోసేపు అంటే అయ్యమ్మ ఇక్కడ ఉంటే ఏదైనా తేడా పడేటట్టున్నాను. తెలుసు ఆయన శరీరం ఎంత డేంజరో, అందుకే అక్కడే ఉండి నాకెంత నిగ్రహ శక్తి తెలుసా నీకు అంటలా పారిపోయానని రాసుంది. పోయాడు యోసేపు తెలుసు తన శరీరం అక్కడ ఉంటే ఏమైద్దో, ఏం చేసిద్దో తెలుసు. అందుకే ఆ శోధన కలిగే స్థలంలో నుంచి పారిపోయాడు. మనం కూడా ఏం చేయాలా? తప్పించుకొని తిరగాల. అంతేగాని తేడా పడే స్థలాల దగ్గర అందుబాటులో ఉండి, కొంతమంది ఫోన్కి అందుబాటులో ఉంటారు. ఆ దరిద్రుడు దిక్కుమాలోడు ఉంటాడు, వాడు మెసేజ్లు పెడుతుంటాడు. శోధన తండ్రి నాకు తప్పించు తండ్రి, అమ్మా దెయ్యం మొహమా దాన్ని వదిలించుకోమ్మా, దెయ్యం మొహం దాన్ని వదిలించుకో అనాలనిపించింది నాకు. నేను అనను ఎందుకంటే నేను అట్లా అంటే మర్యాద కాదు కదా, అందుకని అనను. నేను ఎంత చాకిరి, నెంబర్ తీసే దరిద్రం వదిలిపోయింది. కొంతమంది మార్చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ చేస్తారు. ఎందుకు చేస్తావు అంటే ఏందో ఆ శోధన అట్టు వచ్చింది, అసలే తీసేస్తే ఎట్లా అంటే అన్నీ చేస్తాం. మళ్ళీ ప్రభా నన్ను తప్పించు తండ్రి అంటే ఆయన నవ్వుకుంటా ఉంటాడు. ఆహా బంగారం, అబ్బో మేధావి సరిపోయావు, అక్కడే జావంటాడు. కరెక్ట్గా తమ్ముడు, ఇక్కడ నేను వెళితే తేడా పడతాను అనుకుంటే ఆడ ఉండకూడదు. తాగుబోతోళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు మీకు తెలుసు. ఎవరు తాగుబోతోళ్ళు? పక్కోడికి తాపకుండా నిద్రపోరాళ్ళు. అంత త్యాగభరితమైన హృదయాలు కలిగిన. అవసరమైతే వాడు క్వార్టర్ తీసుకుంటే మొత్తం తాగిన ఎక్కనోడు వాడు సగం త్యాగం చేస్తాడు పక్కనోడికి. ఒక ఫుల్ తాగిన ఎక్కనోడు పాప ఏం చేస్తాం, సగం తాగి సగం పక్కనోడికి ఇస్తాడు. త్యాగం. నాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎవరు పోవద్దు. అపేత వాళ్ళ అనురాగం, కాస్త దాగినప్పుడు వాళ్ళ మాటలు ఎంత అపేత. బావా మరి ఎలా పోరు నాయన. నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తా చెప్తా. అప్పట్లో ఒక పక్క నేను ప్రార్థన, ఒక పక్క తాగిపోతాడు. మీటింగు వచ్చినప్పుడు అందరూ పూర్తి స్వాధీనంలో వస్తారు, సీసాలు పెట్టుకుంటారు, చిన్నగా మాట్లాడుతుంటారు. ఇది కాస్త పడ్డ తర్వాత వాళ్ళ డైలాగులు మారిపోతాయి. అర్థమవుతుంటుంది, ప్రార్థనలో ఉంటాయి కదా. అరే ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటారో, ఒకడొకడు పట్టుకొని ఏడ్చుకుంటారు, గందరగోళం చేస్తారు. ఒరే వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదరా, ఇంత ఆప్యాయత పొంగిందేమిరా. అలాంటి వ్యక్తుల మధ్యలోకి నువ్వు చేరినప్పుడు ఆ ప్రేమ ఆప్యాయత నీ మీద ప్రదర్శిస్తే నువ్వు ఉంటావా? అడిగిపోతావు మళ్ళీ బురదగుంట్లో బావు దించిందాక నిద్రపోరు. నువ్వు వాళ్ళ మధ్యలో కూర్చొని ప్రభా ఈ శోధన నుంచి నన్ను కాపాడు తండ్రి, విడిపించిన ఆయన అంటే దేవుడు అంటాడు, ఎవడు పొమ్మన్నాడు నిన్ను అక్కడికి అంటాడు. ఎవరు పొమ్మన్నారు నిన్ను? నువ్వు పోయి వాళ్ళ మధ్యలో కూర్చొని నన్ను తప్పించంటావు. నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టాను నిన్న, తాడేసి లాగాలి నేను అక్కడ నుంచి. అది క్రేన్ తెప్పించి నేను గొలుసులు పెట్టించి లాగాలి అక్కడ నుంచి పక్కకి. ఏం చేయాలి నేను? నీ కాళ్ళు ఇచ్చింది ఎందుకు? పారిపోమ్మని వెళ్ళిపో. యవనైచ్ఛలని విడిచి
పారిపోము. జారత్వమునకు దూరముగా పారిపోము, ధనాపేక్షకు దూరముగా పారిపోము. తప్పించుకొని పో అన్నాడు. అటు శోధనలో మేము పడక కీడు నుండి మమ్మల్ని దుష్టుడి చేతికి చిక్కనీయొద్దు. నీ వంతు నువ్వు. అనుదిన ఆహారం అన్నాడు. ఆహారం అని గూట్లో కూర్చోకూడదు. పాయింట్లోకి వస్తున్నా మళ్ళీ. స్తోత్రం. అనుదిన ఆహారం అన్నాడు. ఆహారం ఇవ్వని ప్రార్థన చేయటమే కదా. ఆహారాన్ని పొందడానికి పక్షి ఏం చేసింది? వెతుక్కొని దేవుడు ఎక్కడ దాచాడో తెచ్చుకొని తిని హాయి. నీకు నాకు మనకి కూడా దేవుడు సిద్ధపరిచాడు. ఏ రోజుకి ఆ రోజు సిద్ధపరిచాడు. కాబట్టి మనకు విశ్వాసం ఉండదు. పక్షికున్న విశ్వాసం మనకుండదు. అదే విశ్వాసంతో పక్షి తన జీవితకాలం కంప్లీట్గా బతికేస్తుంది హాయిగా. ఎందుకంటే రేపు అనే దాన్ని దేవుని చేతికి అప్పచెప్పేస్తుంది. మరి ఇందాక నువ్వేదో రేపటి గురించి జాగ్రత్త కూడా పడాలన్నావు, మళ్ళీ రేపటి గురించి దేవుడికి వదిలేస్తుంది అంటున్నావు. ఏమైంది చాలేమన్నా, రాత్రి ఆల్నైట్ చేశావు అని అనుకోవద్దు. వస్తా, అక్కడ కూడా వస్తా. ఇక్కడ 2 రేపట్లను కూర్చున్న సంగతి ఉంది మన దృష్టిలో. ఒకటి అక్షరార్థమైనటువంటి రేపటిని గుర్చి, అంటే ఈ శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి రేపటిని కూర్చున్న సమాచారం. మరొక రేపటిని కూర్చున్న సమాచారం శాశ్వతత్వానికి సంబంధించిన రేపటిని కూర్చున్న సమాచారం ఉన్నాయి. 2 ఉన్నాయి అక్కడ. శరీరానుసారమైన రేపటిని గూర్చి నువ్వు చింతింపవలదు. కానీ రేపు ఆత్మ సంబంధంగా మనం ఎదుర్కోబోతున్నటువంటి దినములు మరియు మహిమ శరీరంతో మనం పొందబోతున్నటువంటి రోజులు, ఆ భవిష్యత్తు కోసం మాత్రం నువ్వు ఇక్కడ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. శరీర సంబంధమైన రేపటిని కూర్చున్న చింత నీకొద్దు. దాని విషయంలో పక్షిని చూడు. అయిపోయింది. కంక్లూజన్కి వస్తున్నాయి. ఎందుకంటే ముందే చెప్పా, సింపుల్గా వదిలేస్తాను. మాట తప్పదలుచుకోలేదు. అసలుకే కోటాలు ఉన్నాయి. అందుకని దేవునికి స్తోత్రం. పక్షిని చూడు. రేపటిని గూర్చి చింతపడదు, గరిసెల్లో దాచిపెట్టుకోదు, కృంగిపోదు, విచారపడదు. కానీ మీ పరలోకపు తండ్రి ఏ రోజుకి ఆ రోజు దానికి అన్ని గింజలు అంత ఆహారం పెడతా ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అన్నాడు. కోసం ప్రాణం పెట్టాలా నేను నా కుమారుడా నీ కోసం పెట్టా. ఒక చిలక, పక్షి, గ్రద్ద, కాయకు కోసం నేను ప్రాణం పెట్టలా నా కుమారి నీ కోసం ప్రాణం పెట్టా. మరి ఎన్ని పక్షుల కంటే నువ్వు నాకు శ్రేష్టం చూడు. వాటి కోసం ప్రాణం పెట్టలా, ఎప్పటికప్పుడు అంత ఆహారం పెడుతున్నా. కానీ అవి నాకు ఎంత విశ్వాసంగా ఉన్నాయో చూడు. కానీ నీ కోసం ప్రాణం పెట్టా, నువ్వు మాత్రం నా మీద ఆధారపడలేవు, నా మీద అనుకోలేవు. విచారం, బాధ, చింత రేపటిని గురించి, నీ శరీరానికి కావాల్సిన వాటిని గురించి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. సమస్యల గురించి, ప్రయత్నాల్లో విఫలత గురించి, చేసిన పనులు సఫలం కాక, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక, ఆర్థిక ఇబ్బందులతో రేపు ఎట్లా చేయాలా, అప్పుల గురించి విచారాలు ఉన్నాయా లేవా? ఇల్లు జరిగే విషయాల గురించి విచారాలు ఉన్నాయా లేవా? పైసలు సరిగా రావట్లేదు, పనులు దొరకట్లేదని విచారాలు ఉన్నాయా లేవా? ఉద్యోగం రావట్లేదన్న విచారం ఉందా లేదా? ప్రమోషన్ రావట్లేదన్న విచారం ఉందా లేదా? ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయా? ఉన్నాయి. వాటి గురించి ఏసై అంటాడు, ఈ విషయంలో మీరు పిచ్చుకల కంటే, మిమ్మల్ని లోకంలోనికి తెచ్చిన నేను, భూమి మీద పుట్టించిన నేను, మీకు కావలసిన వాటన్నిటి విషయంలో నేను చింత కలిగి ఉన్నాను. మీకు కావాలంటే జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని చూడండి. మీరు చూడండి, నేను పోషించట్లా వాటిని. మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక మీకును మరి నిశ్చయముగా నేను పోషించేదను. నేను పోషిస్తా. నువ్వు సందేహం పెట్టుకొని గందరగోళం అయిపోయి నువ్వు ఏదో అయిపోతే నేనేం చేయలేను. నువ్వు నా మీద ఆనుకొని నువ్వు ప్రశాంతంగా ఉండి రేపటిని కూర్చున్న విచారం లేకుండా నిమ్మలంగా ఉంటే, రేపుకి నేను దేవుణ్ణే, ఈరోజు కూడా నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా, చూడాల్సింది చూస్తా అని భౌతికమైనటువంటి శరీర సంబంధమైన రేపటిని గురించి ఇక్కడ మాట్లాడాడు మత్తయి 6లో. అందుకే పైన చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమా అని మీ శరీరాన్ని కూర్చైనను, ఏమి ధరించుకుందామని వస్త్రాలను కూర్చైనను మీరు చింత పడొద్దు. శరీరాన్ని గూర్చి, ప్రాణాన్ని గూర్చి మీరేం కలత చెందొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరేదన్నా వెతికితే, మీరేదన్నా విచారపడితే, మీరేదన్నా చింతపడితే, మీరేదన్నా ఆశపడితే, మీరేదన్నా ప్రయాసపడాలనుకుంటే, మీరేదన్నా ప్రణాళికలు వేయాలనుకుంటే, మహిమ శరీరానికి సంబంధించిన రేపు వచ్చింది చూడు, శాశ్వతత్వానికి సంబంధించిన దినములు ఉన్నాయి చూడు, వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. ఈ భూమి మీద జీవించే 70-80 ఏళ్ల జీవితాన్ని కూర్చిన చింత మీకు, ఆ కలత మీకు వద్దు. వేల 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 లక్షల కోట్లాది సంవత్సరాల జీవితకాలం ఉంది. దానికోసం ప్రణాళిక సిద్ధపరచుకో, దానికోసం జాగ్రత్త పడు, దానికోసం సిద్ధపడు.
దాని విషయంలో నీవు సోమరివై ఉండవద్దు, దాని విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండవద్దు, దాని విషయంలో నీవు బద్ధకస్తుడివై ఉండవద్దు. దాని విషయంలో నీవు చురుగ్గా ఉండాలి, చింత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, మెళకువ కలిగి ఉండాలి. శరీరానికి కావాల్సిన వాటి విషయంలో మాత్రం నీకు చింత, విచారం, వేదన వద్దు. వాటిని కూర్చున్న కంగారు నీకు వద్దు. నీవు డైలీ నువ్వు చేసే వాటిలో చేస్తూ ఉంటూ, నువ్వు వెళ్ళి వెతుకుతూ ఉంటూ, నీకు ఈరోజు పని దొరకలేదు, ఎట్లా రేపటి కానీ చింత వద్దు. ఈ రోజుకి రేపటికి కావాల్సింది అవసరమైతే తర్వాత రోజు నీకు ఇస్తాడు, లేదా ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. ఇలా జరగబట్టే మనం బతికున్నాం. లేకపోతే మనం మనుగడ ఎట్ట సాగిద్ది? బాధ్యత గల దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, ఏ రోజుకు ఆ రోజు మన్నాను సమకూర్చుకోండి, శుక్రవారం రోజు మాత్రం 2 సమకూర్చుకోండి అన్నాడు. మిగిలిన రోజులన్నీ ఏ రోజుకు ఆ రోజు సమకూర్చుకోండి, శుక్రవారం మాత్రం 2 రోజులకు సరిపడా సమకూర్చుకోండి. ఎందుకంటే శనివారం అప్పటి రోజుల్లో పాత నిబంధనల విశ్రాంతి దినం కనుక, శనివారం విశ్రాంతి దినం కనుక ఆ రోజు ఎవడు ఏ పని చేయకూడదు. మీ ఇంట్లో పొయ్యి రాజబెట్టకూడదు, ఏ పని చేయకూడదు, పనులన్నీ వదిలిపెట్టి విశ్రమించాలి. మరి ఆ రోజు ఆహారం కావాలిగా, అందుకని శుక్రవారం రోజే మీరు సమకూర్చుకోండి. రోజు కురిసే మన్నా కంటే డబల్ కురిసిద్ది శుక్రవారం. అది పాయింట్ ఇక్కడ. రోజు ఒక సేరు సమకూర్చుకునేవాడు లేదా 2 సేర్లు సమకూర్చుకునేవాడు, శుక్రవారం రోజు 4 సేర్లు సరిపడా దొరికిద్ది వానికి, దేవుడే ఇస్తాడు. అంతేకాదు ఆ రోజు స్టాక్ చేసుకున్న శుక్రవారం శనివారం నాటికి ఖరాబు కాదు, తినడానికి పనికొచ్చింది. కానీ విడి రోజుల్లో కక్కుర్తి పడి ఈ రోజు మన్నా ఈ రోజు కాక రేపటికి కూడా ఒకడు కక్కుర్తి పడి సమకూర్చుకొని దాచిపెట్టుకుంటే మరుసటి దినామునకు అది కంపు కొట్టెను అని రాసుంది. బైబిల్ చదివిన వాళ్ళకి తెలిసింది ఇది. ఆయన చెప్పినప్పుడేమో కంపు కొట్ల, బాగుంది, తాజాగా ఉంది. ఆయన చెప్పనప్పుడు వీళ్ళు సమకూర్చుకున్నారు చూడు, అది తినాతి కాకుండా కంపు కొట్టింది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అదే నువ్వు చెప్పింది మాకు అర్థమైంది. ఇంతకు నేనేం చెప్పా? అదేందో రేపటి గురించి అంటున్నావుగా, అదేలే. ఇంతకు ఆ రేపటి సంగతి ఏంది? ఏమో అంటే మీ డైలాగులు ఏందో మీకు చాకిరి లేకుండా నేనే చెప్పుకుంటున్నా. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అట్నే ఉంది, గందరగోళంగా వైనంగా ఉందా? శరీరానికి కావలసిన వాటి విషయంలో శనివారం రోజు పని ఆపేయమన్నాడు గనక ఆ శనివారం రోజు కూడా నీ కడుపు నింపడానికి శుక్రవారమే లైన్ చేశాడు ఆయన. అట్లా ఇన్నేళ్ళు మనకి 4 రోజులు పని దొరకదు అనుకుంటే ఆ 4 రోజులు కావాల్సింది ముందే ఇచ్చాడు ఆయన. అందుకే అది తిని బతికాం. మరి కరోనా కాలంలో ఎంత కరువు? పనులు చేశారా? పిలిచేవాడు ఉన్నాడా? అయ్యా పని ఉందంటే ఓరా నాయన పని ఉంటా, పని సత్తంతో కాదండి, ఇంట్లో లేదండి, ఓరి నాయన నువ్వు ఎవరున్నావు అనేది ఏడాడు తిరిగి వచ్చా పోరా బాబు. ఎవడు కూడా పరిగెత్తడం అయిపోయింది. స్తోత్రం. కానీ ఎలా గడిచిందండి ఇల్లు? అసలు ఆశ్చర్యం అండి. ఏ కరోనా లేకుండా ఏ రోజుగా రోజు పనులు దొరుకుతున్నాయి. ఈ దినాల్లోనే ఒక రోజు గడితే ఒక రోజు గడవట్లా కొంతమందికి. మన అంతలా ఒక కరోనా దగ్గర 2 సంవత్సరాలు, మరీ 1 సంవత్సరం అయితే కఠినం. కానీ ఎట్లా జరిగింది? అసలు ఎట్ట బతుకున్నారు? కరోనాతో కొంతమంది పోతే కరువుతో కొంతమంది పోయాల్సి ఉండే అని పోనీలా. అందుకే పాట పాడుకున్నాం మనం. లోకమంతటిని ముంచెత్తిన తెగులు చేతిలో పడనీయక, పని పాటలేవి లేకున్నను కరువనేది రానీయక, లోకమంతటిని ముంచెత్తిన తెగులు చేతిలో పడనీయక, పని పాటలేవి లేకున్నను కరువనేది రానీయక, తినుదాని కంటే అనుకూల స్థితిలో, తినుదాని కంటే ప్రతికూల స్థితిలో సమృద్ధినిచ్చావు, ప్రతికూల స్థితిలో సమృద్ధినిచ్చావు. నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్యా, నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్యా. ప్రభువా హితవత్సరం మాకు ఇచ్చావయ్యా, విడుదల సంవత్సరం ప్రకటించి ఉన్నావయ్యా. మీకు స్పష్టంగా అర్థమైందా? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, అంతే.
కరోనా కాలంలో ఎట్ట బతికామండి? కరోనా రాకపోయినా పర్వాలేదు, కరువు వచ్చింది కదా, ఎట్లా? మామూలుగా పని చేస్తేనే మన ఇంట్లో డబ్బులు ఉండవు. అసలు కూరగాయలు ఎట్టొచ్చినాయి, రైస్ ఎట్టొచ్చింది, సబ్బులు ఎట్టొచ్చినాయి, తలలకి నూనెలు ఎట్టొచ్చినాయి. నేను ఇలాగునే మిమ్మల్ని రోజు పోషించగలను. ఆశ్చర్యం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చింతపడద్దన్న రేపు ఏ రేపు? శరీరానికి సంబంధించిన రేపు, భౌతికమైన జీవితానికి సంబంధించిన రేపు. దాని గురించి చింతపడద్దు నువ్వు అన్నాడు. మరి దేని గురించి చింతపడాలి? దేని వెతకాలి? వెతకమన్నది ఏదో ఉంది. ఆయన నీతిని, ఆయన రాజ్యమును పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. యేసుని ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. అనేకుల్ని ఆయన కొరకు సిద్ధం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఇది నాకు అర్థమైందండి స్టార్టింగ్లోనే. 2 రేపట్లను కూర్చున్నటువంటి ఆలోచన నా ముందుకు తెచ్చి, నీవు ఈ రేపటిని కూర్చి విచారింపవద్దు, దీనికి సంబంధించినవన్నీ నాయి నేను చూసుకుంటా. కానీ పరలోకంలో నీ కోసం ధనం కూర్చుకునే రేపు ఒకటి ఉంది. పరలోకంలో నీ కోసం ధనం కూర్చుకోవాలి. అది ఇక్కడే నువ్వు చేయాలి. ఇక్కడ ఉండడానికి ధనం కూర్చుకొని ఇక్కడ గరిసెలో దాచిపెట్టడానికి ట్రై చేయొద్దు. వద్దు. ఎందుకంటే దాచిపెట్టామనుకో, ఓ సంవత్సరం దాచిపెట్టామనుకో, రేపే నేను ఎత్తుతా, అయిపోయింది. స్తోత్రం. ఎక్కడికి ఎత్తుతా? అయిపోయింది. కాబట్టి ఇక్కడ దాచిపెట్టుకొని దాన్ని బట్టి అతిశయ పట్టమో, అందలేదని ఫీల్ అవ్వటమో చేయొద్దు, వదిలే. ఇక్కడ నువ్వు దాచిపెట్టినా దాచిపెట్టకపోయినా నేను ఇస్తా, నీకు ఇచ్చేయని ఇస్తా. కానీ అక్కడ నీకోసం ధనం సమకూర్చుకోవాలి, అక్కడ స్థానం సంపాదించుకోవాలి, అక్కడ ఆస్తి కూర్చుకోవాలి నీకోసం. ఎందుకంటే దాన్ని సంపాదించుకోలేదనుకో, అక్కడ దాన్ని సమకూర్చుకోలేదనుకో, ఎక్కడ? మరణానంతర రేపు, రాకడ తర్వాత రేపు ఉంది కదా మనకి. అర్థం కాలేదా? అర్థం అవుతుందా? నిజం చెప్పండి, అవుతుందా? అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, అంతే. స్తోత్రం. ఆ రేపటిని గురించి మాత్రం చింతపడమని, విచారించమని, వెతకమని, ప్రయాసపడమని, సమకూర్చమని, వెతకమని ప్రభువే చెప్పాడు. అంటే యేసు 2 చెప్పాడు. ఒకదాని గురించి చింతపడొద్దని చెప్పాడు, ఒకదాని గురించి బాధ్యతగా నువ్వు వెతకాల్సిందే అని చెప్పాడు. సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, వేసవి కాలమునవి పంట కూర్చుకుంటాయి, ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి. కోతకాలమందు, వేసవి కాలమందు. ఏ సీజన్లో కష్టపడితే ఏ సీజన్లో తినొచ్చో వాటికి తెలుసు, నీకు తెలియదు. అంటే మనవాళ్ళు వాటిని తీసుకొచ్చి దేవుడే చెప్పాడు వాక్యంలో, లైన్గా ఉన్నప్పుడే సంపాదించుకోమని. ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ సంపాదన కోసం విచారం కలిగి ఉన్నాడా? అయ్యో 4 రూపాయలు వెనకేసుకోయా అని చెబుతాడు. మీ ఇంటి ముసలంలాగా పరిశుద్ధాత్మ, మీ ఇంటి ముసలంలాగా ముసలిలాగా, అయ్యో అబ్బాయి 4 రూపాయలు వెనకేసుకోయా అని చెబుతాడు పరిశుద్ధాత్మ. నీ రూపాయల కోసం చింత కలిగి ఉన్నాడా? ఆయన కూడా వెనకేసుకోమని చెబుతాడు, వెనక అది పైన వేసుకోమని చెప్తాడు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు దేని గురించి అంటే, భూమి మీద మనం నివసించే ఈ నివాసం, ఈ జీవితకాలం మనకి కోతకాలం, వేసవికాలం. వేసవికాలం ఏంద్రయ్యా, చలికాలం ఉంది, వానాకాలం ఉంది, అన్ని కాలాలు ఉన్నాయి కదంటే కాదు. మనం ఇక్కడ సమకూర్చుకునే కాలం, ఇక్కడ సమకూర్చుకునే కాలం. ఎక్కడికి? అది భూమి మీద కొప్పేసుకొని, ఎవరిని కనికరించకుండా, ఎవరికి జాలి చూపకుండా, ఎవరికి ప్రేమించకుండా, దేవుని కార్యాలు నెరవేర్చకుండా, రూపాయిని పాపాయలాగా కుప్పేసుకొని ఆడ పెట్టుకుంటే సడన్గా వచ్చే పిలుపు పాయే. చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి ఈ జీవితం. అందుకని ఏం చేయాలి మరి? భూమి మీద నీకు దేవుడు సంపాదన ఇస్తే, నీవు తినడానికి, నీ భార్య పిల్లలు తినడానికి, నిలవరమైన నివాసానికి, కనీస వసతులకు వినియోగించుకొని మిగిలినది ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకుని ఇక్కడ బ్యాంకులు వేయి,
ఆడొస్తాయి. ఏడా వీళ్ళు అక్కడ కొడతారు. స్తోత్రం. పిల్లి కూడా బిచ్చం పెట్టవాకు, ఎంగిల్ చేత్తో కాకింది వాళ్ళవాకు. మరి ఏందనుకున్నావు? దాచిపెట్టు. ఆడకు వస్తాయా? ఎవరు ఆడికి పంపించేవాడు ఎవడు అసలు ఇక్కడ భూమి మీద? ఇక్కడ వేసినవి వస్తాయో గ్యారంటీ లేదు. బ్యాంకులు బోట్లు తిప్పుకొని వెళ్తున్నారు. ఇంక ఈ ఆడకు చేరతాను గ్యారెంటీ. తమ్ముడా, అక్క, ఉండటానికి తినటానికి కావాలి, కాదని నేను అన్నాను. కానీ దేవుడు అదనంగా ఇచ్చిన ఆశీర్వాదం ఇతరులకు కూడా పాలు పంపులు అనుగ్రహించు. దేవుడు అదనంగా ఇచ్చిన ఆశీర్వాదంలో దేవుని మహిమార్థం, అలాగే పరిశుద్ధుల అక్కర కొరకు, దీనుల సహాయం కొరకు కనికరం కలిగి నువ్వు వెచ్చించు. ఎంతగా నువ్వు వెచ్చిస్తావో అంతగా దేవుని రాజ్యంలో నీకు సమకూర్చబడింది. కొంతమంది అంటారు, వాళ్ళంతే చెబుతారయ్యో, వాళ్ళంతే చెబుతారు, మీకెందుకు, మీరు అన్నీ దండి, నాకు దేవుడికి ఏంటి అని మొత్తం వాళ్ళు ఏం చేసుకుంటుంటారు. వాళ్ళు మామూలు కదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెబుతున్నా, నాకు ఇవ్వద్దు, సరే నాకు ఇవ్వద్దు. నువ్వు ఏది చేయాలనుకున్నావు దేవుడికి చేస్తావు, అది చేసుకో. కనీసం నీ చేతులతో నువ్వు చేయమని చెబుతున్నా. నువ్వు చేయి, ఇతరులకు దీనికి సాయం చేయి. నా తండ్రి రాజ్యంలో నీకు ధనం కూర్చబడింది, అది అక్షయమైనది. అక్కడ దొంగ దోచుకొనడు, అక్కడ చిమ్మెట తుప్పు తినివేయవు, శాశ్వతమైనది, నీకు భద్రంగా ఉంటుంది, అది నిత్యత్వం విలువ కలిగింది అన్నాడు. నేనేం చెబుతున్నా? కనికరాన్ని నేర్చుకోండి, త్యాగబుద్ధిని కలిగి ఉండండి. నేను నా ఇల్లు అన్న ధోరణి కాదు, నేను నా సమాజం అన్న ధోరణికి రండి అని పిలుస్తున్నారండి. ఇంతమంది ఉన్నారేడా, అందరి హృదయాలు నిజంగా నేను కాదు, నా సమాజం అన్న దృష్టి ఇంతమందిలో వచ్చింది అనుకో, సమాజం ఎలా ఉంటుందో చూడండి. పాయింటా కదా? అదే కదా దేవుడు కోరుకుంటుంది. ఆ ప్రేమ, ఆ కనికరం, ఆయన మహిమను వెతికే తత్వం, త్యాగబుద్ధి, ఇదే కదా దేవుడు వెతుకుతుంది. ధనవంతుడు అగ్నిగుండానికి ఎందుకు పోయాడు? కనికరం లేనందుకు, ప్రేమ లేనందుకు. తన ఇంటి వాకిటి దగ్గర పడున్నటువంటి దరిద్రుడైన లాజరుని చాలా కాలం చూశాడు, కానీ ఒక్క పూట కూడా అంత రొట్టె ముక్క తెచ్చి అతని చేతికి ఇచ్చిన పాపాను వాళ్ళ దరిద్రుడు. ఇప్పుడు ఎవడు దరిద్రుడు, ఎవడు ధనవంతుడు? వాడికి అంత ఆస్తి ఉండి, అంత సంపద ఉండి, చిన్న రొట్టె ముక్క తెచ్చి ఆ దీనుడికి, దరిద్రుడికి పెట్టలేని వాడి ధనం ఉండిననేమి మండిననేమి. వాడు నిష్ట దరిద్రుడే కదండి. అయ్యా నిజంగా నిష్ట దరిద్రుడు అయ్యాడు. ఎంత దరిద్రుడు అంటే ఒక చుక్క నీటి కోసం అడుక్కోవాల్సి వచ్చింది. వాడు అడుక్కున్న దక్కల. ఎంత దరిద్రుడు అయిపోయాడు చూడు. కానీ ఇక్కడ దరిద్రుడిగా ఉన్న లాజరు సమృద్ధిలోకి వెళ్ళిపోయాడు. అబ్రహామే చెప్పాడు, నువ్వు అక్కడ యాతన పడుతున్నావు, వాడు ఇక్కడ సుఖపడుతున్నాడని. ఏమర్థమైందా ఎలారా? ఏమర్థమైందా ఎలారా? కనికరం, ప్రేమ, ఇక్కడ ఉన్నదాన్ని దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు వెచ్చించి అక్కడ సంపాదించుకోవటం అనే దాన్ని మనం, ఆ రేపటిని కూర్చిన చింత, ఆ విషయమైన బాధ్యత మనం కలిగి ఉండాలి. ఇక్కడ సామెతల్లో చెప్పిన విషయం కూడా అదే. భూమి మీద ఉన్న కాలం వేసవి కాలం అన్నాను నేనంటే ఏం కాలం? నిత్యత్వానికి కావలసిన సరుకులను సమకూర్చుకునే కాలం. అది పాయింట్. ఎక్కడికి? నిత్యత్వానికి సరుకులను సమకూర్చుకునే కాలము భూమి మీద మనకి ఇది వేసవి కాలం, కోతకాలం. ఈ భూమి మీద ఎన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు, కానీ బతికినంత వరకు ఇక్కడ కుప్పేయటం కాదు, ఇక్కడ ఉన్నవి దేవుని నిమిత్తం, ప్రజల నిమిత్తం వెచ్చించి అక్కడ కుప్పవేయాలి. ఇది వాస్తవమైన విషయం. ఒకరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సీరియస్ మ్యాటరే. ఏదన్నా విచారం కలిగి ఉంటే, చింత కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే, ఆరాటం కలిగి ఉంటే వాటి విషయంలోనే. కొలసే పత్రిక 3:1 అదే చెప్పాడు. మీరు చదువుకోండి, ఏముంది అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూమి మీద ఉన్న వాటిని వెతికి దాచిపెట్టుకున్నాడా? వదిలేయండి. వీటి గురించి విచారం ఏంటి? నీకు సిద్ధపరిచినే దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. ఇక్కడ తగిన కాలమందు నీ అప్పులకు కావాల్సిన డబ్బు దొరికింది, నీకు కావాల్సిన ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దొరికింది, నీకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. పద్దాకల వాటి గురించే మాట అంటున్నారన్న అంటే పడు 4 మాటలు పడు. రేపు సాక్ష్యం అదేగా. మరి అంత సున్నితమైతే ఎట్టా? పడు. రేపు సాక్ష్యం చెప్పొద్దు సంతోషంగా. అసలు ఏ మాట పడకుండా ఏం జీవితం అండి? నాకు అర్థం కాదు. కనీసం కొన్నన్నా చేదైన అనుభవాలు చెప్పుకోవడానికి సాక్ష్యాలు ఏం బతుకు? అసలు ఏం బతుకది నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అసలు అది లైఫేనా?
నేనండి పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా ఇంత నొప్పి కూడా లేదండి, ఇంత బాధ కూడా లేదండి, ఇంత ఇబ్బంది కూడా లేదండి, నాకు అన్ని విషయాల్లో హాయిగా సాగిపోయిందంటే అవునా, నిజంగా నిజంగా ఇది చాలా నాకు మాదిరిగా ఉందని ఎవరు అంటారా? నాకు చాలా ఆదరణ కలుగుతుంది ఎవరు అంటారా? బ్రదర్, అప్పులు నీకే కాదు నాకు కూడా ఉన్నాయి. మాటలు పడ్డది నువ్వే కాదు నేను కూడా. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎత్తుకొని పోయారు. బ్రదర్, నీకు ఇంకా ఎత్తుకొని పోలేదు వస్తువులు, ఎత్తుకొని పోయారు, గందరగోళం చేశారు. కానీ నా దేవుడు కనికరించి నన్ను అవమానపరిచిన వారందరి ఎదుట నా తలనెత్తాడు. బ్రదర్ బ్రదర్ అని చెప్పును. అప్పుడు ఆల్రెడీ ఆ బాధలో ఉన్నట్టుగా ఏమనిపించింది? ఇతనికి సాయపడ్డ దేవుడు నాకు కూడా, బ్రదర్ నీ మాటలతో నేను ఆదరించబడ్డాను. అటు కాకుండా అప్పులే, నేను నీకు అప్పులు నాకైతే లేవయ్యా దేవుడి దేవల్ల లేవు, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా హాయిగా అసలు ఏ అప్పు లేకుండా ఉన్నానంటే అబ్బా నాకెంత ఆదరణగా ఉందో అంటాడా? చెప్పలేమండి. ఏమంటాడు? హీడేవుడు దొరికాడు రా నాయన, నాకు బాధపడతాడు. నిజంగా నీలాంటి జీవితం వాడికి లేనందుకు ఫీల్ అవుతాడు. కానీ నీవు కూడా శ్రమానుభవం పొంది ఆ చేదైన అనుభవం రుచి చూసి మాట్లాడితే అవునన్నా, అవునా అక్క నువ్వు కూడా ఎదుర్కొన్నావా? అవునా, అట్లయితే నీకు తెలిసిద్దాక ఆ బాధ ఏందో? తెలుస్తుంది నాకు, తెలుసన్నా, నేను అనుభవించాను, అందుకే నీకు ఇంత భరోసా ఇస్తున్నాను. ఆ అవమానాలన్నిటిని నాకు దేవుడు దీవెనలుగా మార్చాడు, నీకు కూడా కార్యం చేస్తాడు. ఇవి చూడు, ఈరోజు నన్ను చూస్తున్నావు కదా, నిజంగా అంతా ఎట్లా తట్టుకున్నావన్నా? సామాన్లు కూడా బయటేశారా? బయటేసేది బండ బూతులు తిట్టి ఎట్లా పడితే అట్ట మాట్లాడి కేసులు పెడతామని అసలు చొక్కా పట్టుకొని గందరగోళం చేశాను. అమ్మో ఎట్ట తట్టుకున్నావన్నా? దేవుడితో నాకు ఇంకా అంత ఇది జరగలేదన్నా. కానీ ఏం చేద్దాం, తట్టుకున్నా. ఆయనకి వెళ్ళి చూసా, కన్నీళ్ళు గచ్చా, ప్రార్థన చేశా. తర్వాత ఒక అద్భుతం చేశాడు, ఫలానా విధంగా సాయం దొరికింది, మొత్తం వాడికి ఇచ్చేసా. వాళ్ళ ముందు తల ఎత్తుకొని తిరుగుతుంది. ఈరోజు నన్ను చూస్తే వాళ్ళు తలదించుకొని పోతున్నారు, నన్ను చూస్తే వాళ్ళు తలదించుకొని పోతున్నారు. అయ్యో ఇంత మంచి అవమానపరిచామని వాళ్ళు సిగ్గుపడుతున్నారు. నన్ను చూస్తే నేను సిగ్గుపడట్లా, నేను నవ్వుతున్నాను చూసి. నేను పలకరిస్తున్నాను ప్రియంగా, బాగున్నారా అని. ఆయన చొక్క పట్టుకొని లాగాడు, ఆయన కూడా పలకరిస్తాను నేను. ఆ మధ్య వారికి ఏదో అవసరం కూడా సాయం చేశాను నేను. నాకు వెళ్ళి చూడలేడు, ముఖంలో చూడలేడు. ఇప్పుడు నేను ఇటు మాట్లాడుతుంటే తిరిగి మాట్లాడుతుంటాడు, సిగ్గు పాపం. నాకు అవమానపరిచాడు కదా. నన్ను అవమానపరిచిన వాళ్ళు నా ఎదుట తల దించుకునేటట్టు చేశాడు నా దేవుడు. నా తమ్ముడా, నా చెల్లి, నిన్ను కూడా అలాగ కృపనిస్తాడు. ధైర్యం తెచ్చుకో, ఆయన ఉన్నాడు కదా. అంటే అనేక మందికి ఆదరణ అది. కనీసం ఏదో ఒక కోణంలో చేదైన అనుభవాలు లేకపోతే అసలు ఏం జీవితం అది? నేను అందుకే చెప్తున్నా, నీ జీవితానికి మాధుర్యం ఎలా తేవాలో యేసయ్యకి తెలుసు. నీకెందుకు నువ్వు ఆయనకెళ్ళి చూడు. అర్థమైందా? నీ జీవితానికి వన్నె, పరవశం, పరిమళం, మాధుర్యం ఎలా తేవాలో ఆయనకు తెలుసు. కాకపోతే కొంచెం సెగ తగులుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలే, నాకు కూడా తెలుసు. ఆయన తట్టుకోవాలా. నేనైతే మరీ దారుణం, ఏకాంతంలో కూర్చొని ప్రభుని నమ్ముకున్నాకే అయితే విశ్వాసం లేదు, సేవలకు రాలా. నాలాంటి ఒకటి బతకడం అవసరం అంటావా అని ఒకసారి ఎన్నిసార్లు ఏడ్చాను, నన్ను చంపరాదా అని ఏడ్చా. నాకైనా ఏం చేస్తే ఆత్మహత్య అయింది, తీర్పులోకి వస్తా, నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. నా ప్రాణం నువ్వు తీసుకోరాదా దేవా అని ఏడ్చా. నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు ఎవరిక నువ్వు అట్టెందుకు అంటావులే కానీ మరి అట్టున్నప్పుడు పరిస్థితి. హలో, నిజమే. కానీ ఆయన చూడు, ఆయన ప్లాన్లు మనకు తెలియదుగా. అప్పుడు లైఫ్ అది, ఆ చేదు అది మింగలేకపోయా, దానికంటే పోయింది మేలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఆ చేదైన అనుభవాలు మధురమైన మాధుర్యమైనటువంటి సాక్ష్యాలుగా మారిపోవడానికి దేవుడు ఆ కార్యాలన్నీ కలిపి రప్పించాడు. ఈ బతుకి అవన్నీ కలిపి ఈ అనుభవాలను, ఈ విలువలను తీసుకొచ్చాయి. ఫైనల్గా నీ లైఫ్కి మాధుర్యాన్ని ఎలా తేవాలో ఆయనకు తెలుసు. దానికి సంబంధించిన అనుభవాలన్నీ నీకు లింక్ చేశాడు. అవన్నీ ఎదురవుతాయి, కొన్ని చేదుగా అనిపిస్తాయి, కొన్ని మధురంగా ఉంటాయి. తట్టుకో. మధురమైన అనుభవాలు నీకు మాత్రమే ఆనందం, చేదైన అనుభవాలు నీ తోటి వారికి కూడా ఆదరణ. దేవుడు బాధ్యత కలిగే ఉన్నాడండి. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, బతకడానికి కావాల్సిన ఫైటింగ్లన్నీ నువ్వు చేయి. ఆయన నీకు ఇవ్వాలనుకున్నవన్నీ నీకు అందిస్తాడు. అయితే వాటితో పాటు ఇంకొక ఆలోచన కూడా కలిగి ఉంటాడు. నేను బతకాలి, నా ఇంటి వారికి అంత పెట్టుకోవాలి ఆహారం అనే కాదు, నా తండ్రి కృపనిస్తే 10 మందికి చేయాలి, దేవుని కోసం చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని మహిమ కోసం చేయాలి, పరిశుద్ధుల కోసం చేయాలి, దీనుల కోసం చేయాలి, అభాగ్యుల కోసం చేయాలని గుండెల్లో ఆశ మాత్రం కలిగి ఉండు. నువ్వు ఉన్నంతలో చేస్తూ ఉండు. ఆయన చూస్తాడు. నీ పిడికిలితో నువ్వు ఇస్తూ ఉండు, ప్రజలకి, దీనులకి సాయం చేస్తాం. నీ పిడికిలితో నువ్వు దేవుని పనికి కూడా తోడ్పాటు అందిస్తూ ఉండు, ఆత్మరక్షణ కొరకు తోడ్పాటు అందిస్తావు. నీ పిడికిలితో దిక్కులేని వారికి నీ పిడికిలి